గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. దుందిపి వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగులో చిక్కుకున్న 10 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్. మేడిగడ్డ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి సర్కారుకు చేతకాని పనితనం వల్లే వరద ముప్పు. రేవంత్ సారు మీరు వద్దు, మీ సాయం వద్దు అని ఖమ్మం వరద బాధితులు అంటున్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసి నిండా మునిగినమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రానికి మరో 5 రోజులు వర్ష సూచన. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ముఖ్యమంత్రికి ఖమ్మం వరద బాధితుల నుంచి నిరసన. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం. ముందస్తు జాగ్రత్తలు లేకనే తీవ్రంగా వరద నష్టం. సర్కారు వైఫల్యమేనన్న బీఆర్ఎస్ నేతలు. నాగర్ కర్నూలు జిల్లాలో దుందుబి వాగులో చిక్కుకున్న 10 మంది చాకచక్యంగా కాపాడిన పోలీసులు. గోదావరికి పెరుగుతున్న వరద. మేడిగడ్డ దగ్గర 8 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం. యూపీలోని భరూచ్లో ఆగని తోడేళ్ల దాడులు. మరో చిన్నారిపై దాడి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ సమీపంలో దుందిబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీం కాపాడింది. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ అధికారులు కొనసాగించారు. రాత్రి డ్రోన్ సహాయంతో వారికి భోజనం పంపించారు. వాగులో చిక్కుకున్న వారంతా గోనబోయినపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. గోనపల్లి సార్, గోనపల్లి ఢిల్లీ మండలం, నల్గొండ జిల్లా. మా బంధువులే వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక 10 మంది చిక్కుపోయారు సార్. మా పిల్లలు ఏమి లేదు సార్. ఇప్పుడు అది ఈ ఇన్సిడెంట్ గురించి మనకు సాయంత్రం 6:30కి ఇన్ఫర్మేషన్ రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు మా అందరికి అలర్ట్ చేసిండు. ముఖ్యంగా ఎస్పీ నల్గొండ గారు నన్ను, మా సిఐని, మా ఫోర్స్ అంతా ఇక్కడికి పంపించారు. మాతో పాటు అచ్చంపేట ఫోర్స్ కూడా వచ్చారు. రాత్రి నుంచి మేము అందరం ఇక్కడే ఉన్నాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రోన్ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కలిసి డ్రోన్ కూడా ఇక్కడికి పంపించారు. ఆ డ్రోన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవి సప్లై చేస్తున్నాం. ఇప్పుడు టీం వస్తుంది, రెస్క్యూ టీము. వాళ్ళు వచ్చినాక కావాల్సిన ఏర్పాటు చేసి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొస్తాం. వాళ్ళు వచ్చేంత వరకు మేము అందరం కూడా ఇక్కడే ఉంటే వాళ్ళని సేఫ్గా తీసుకొని పోతాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, దుందుబి వాగులో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? దుందుబి నదిలో నిన్న రాత్రి చిక్కుకున్నటువంటి ఒక 10 మందిని సురక్షితంగా రెస్క్యూ టీము, తర్వాత పోలీసులు అంతా కూడా సమిష్టిగా చూసేసి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్, అచ్చంపేట సమీపంలో సిద్దాపూర్లో ఉండేటువంటి సమీపంలో ఉండేటువంటి దుందుబి నది ఏదైతే ఉందో, డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అయితే నిన్న అక్కడ ఉండేటువంటి డిండి మండలం గోనెబోయినపల్లికి చెందినటువంటి కొంతమంది చెంచులు వాళ్ళు నిరంతరం కూడా చేపలకు తర్వాత తేనె తీయడానికి వేటకు వెళ్తూ ఉంటారు. ఈ వేటకు వెళ్ళినటువంటి వాళ్ళ కుటుంబ సమేతంగా తమ పిల్లలతో సహా కూడా ఒక 10 మంది కలిసి వేటకు వెళ్లారు. వేటకు వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా ఉధృతంగా ఈ దుందుబి నది ఏదైతే ఉందో డిండి వాగు అదంతా కూడా ఉధృతంగా ప్రవహించి వాళ్ళు మధ్యలో చిక్కుపోయినటువంటి పరిస్థితి. ఆ మధ్యలో చిక్కుపోవడంతో ఒక అంటే మధ్యలో ఒక గుట్ట మాదిరిగా ఉంటుంది, అక్కడ బండ మాదిరిగా ఉంటుంది. అక్కడ వాళ్ళంతా కూడా కూర్చొని నిరాశ్రయులు అయిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, ఇక్కడ అచ్చంపేట పోలీసులు అంటే నార్కల్ పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు, తర్వాత ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీలు అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాసులు, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు వీళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో రాత్రి నుంచి కూడా అక్కడే ఉండి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారని చెప్పేసి తెలుసుకోవడంతో పాటు వాళ్లకు ముఖ్యంగా డ్రోన్ సహాయంతో వాళ్లకు రాత్రి ఆహారాన్ని కూడా అక్కడికి పంపించి అందించినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళని ఎట్లాగైనా బయటకు తీసుకోవాలని చెప్పేసి రెస్క్యూ టీంలకు ఇన్ఫర్మేషన్, తర్వాత ఈ ఫైర్ సిబ్బందిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి
ఉదయం నుంచి కూడా వాళ్ళని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే రోప్ తాళ్ల సహాయంతో వారిని ఆ డ్రోన్ కు తాళ్లను కట్టి డ్రోన్ అక్కడికి పంపించి ఆ తాళ్ల సహాయంతో వాళ్ళు ఒక్కొక్కరినిగా బయటికి తీసుకొచ్చారు. ఉదయం 4 తీసుకొచ్చారు. ఇప్పుడు మరి కొంతమంది 6 మందిని కూడా మొత్తం కూడా సేఫ్ గా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ముందస్తు హెచ్చరికలు చేయకపోతే వాళ్ళంతా కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయి రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద వరద పోటెత్తింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లెత్తి 8,52,240 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 11.490 మీటర్ల ఎత్తుకు నీరు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవహిస్తుందని అధికారులు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సాయి మాధవ్, గుడ్ మార్నింగ్. అంటే గత 4 రోజుల నుంచి కూడా ఇటు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరొక ఈ వర్షాల నేపథ్యంలో ఇటు మేడిగడ్డ వద్ద బాగా వరద ఉత్పత్తుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కాళేశ్వరం త్రివేణి సంగమం ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అంటే 8,52,240 క్యూసెక్ల నీరు వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ నీరంతా కూడా 85 గేట్ల ద్వారా ఇంతే నీటిని దిగువకు వెళ్తున్నారు సాయి మాధవ్. ఇంకోవైపు 39 వాగు ద్వారా కూడా 6,455 క్యూసెక్ల నీరు ఇంట్లో ఇటు ఎల్ఎండికి వస్తుంది, లోయర్ మానేర్ డ్యామ్ వచ్చిన నేపథ్యంలో దీంట్లో కూడా ఈ డ్యామ్ లో కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నట్టు ఎల్ఎండిలోకి 15 టీఎంసీల నీరు వచ్చి చేరిందని చెప్పొచ్చు. ఇటు మిడ్ మానేర్ విషయానికి వస్తే కూడా 25 టీఎంసీలు 20 టీఎంసీలు వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎల్లంపల్లిలో కూడా ఇంట్లో వచ్చేసి 6,03,516 క్యూసెక్ల నీరు వస్తుంది. దీన్ని కూడా అంటే ఈ వచ్చిన నీటి కూడా ఎంతైతే వస్తుందో దాన్ని 62 గేట్లు ఉంటాయి దీనికి. దీంట్లో 32 గేట్ల ద్వారా 5,78,720 క్యూసెక్ల నీటిని దిగువకు వెళ్తున్నారు సాయమాధవి. ఇంకోవైపు ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఈ నీరు ఎప్పుడు అంటే బాగా పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి గేట్లు కూడా ఎక్కువ తీసుకున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇటు పశువుల కాపాలు కానీ, గొర్రెల కాపాలు కానీ, మత్స్యకారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో నదిలోకి ఉండవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు వాగులు వంకలు ప్రవహించడమే కాదు ప్రాజెక్టులో కూడా నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అయితే త్రివేణి సంగమైన కాళేశ్వరం వద్ద బాగా నీరు వస్తున్న నేపథ్యంలో ఇది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వరద బాధితులు షాక్ ఇచ్చారు. అడుగడుగునా నిలదీయడంతో పాటు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వరద నిర్వహణలో సర్కారు వైఫల్యంపై తీవ్ర నిరసన తెలియజేశారు. పోలేపల్లిలో రేవంత్ పర్యటనను బాధితులు అడ్డుకున్నారు. ప్రసంగాలు, ప్రచారాలు కాదు, సాయమేది అని నిలదీశారు. సీఎం వెళ్లే రూట్లో చెత్త పారబోసి బాధితులు నిరసన తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు బాధితుల నుంచి నిరసన తెగ తగిలింది. బాధితులు అడుగడుగున అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలుపోని మంత్రులు, నేతలు బిక్కముఖం వేశారు. బాధితుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు. 3 రోజులుగా తిండి తిప్పలు లేకుండా వరద నీటిలో చిక్కుకొని గడుపుతుంటే తీరిగ్గా ముఖ్యమంత్రి, మంత్రులు రావడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీటిలో చిక్కుకొని 2 రోజులుగా నరకం అనుభవిస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదని, అన్నపానీయాలు కూడా మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడొచ్చి 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. మాకు ఈ ప్రకటనలు, హామీలు వద్దు, సాయం చేయండి అంటూ డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా ఖమ్మంలోని మున్నేరు మహోగ్ర రూపం దాల్చి పరివాహక ప్రాంతాలను ముంచేసింది. వరద నీటిలో చిక్కుకొని నరకం చూసిన ప్రజల్ని పరామర్శించేందుకు, జరిగిన నష్ట తీవ్రతను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం వచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు నీట మునిగిన ప్రాంతాలకు వెళ్లి బాధితుల బాగోగుల గురించి అడిగి తెలుసుకోబోయారు. ఈ క్రమంలో 2 రోజులుగా ఆచూకీ లేని ప్రభుత్వ పెద్దలు పరామర్శకు రావడంపై బాధితులు బగ్గుమన్నారు.
ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో మహిళలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ఎడిపోయిండు, దొడ్డా నరేష్ ఎడిపోయిండు, తుప్పలాసిన వచ్చిండు ఒకసారి మన బజారు వచ్చిండు, పువ్వాడ జయకుమార్ పువ్వాడ జయకుమార్ మన ఇల్లు వాకిలి తిరిగిండు, తుమ్మలాసిన లేడు, వీళ్ళు లేడు, ఎవ్వరు లేరు. మనం ఓట్లు వేయద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, పింఛన్ డబ్బులు అయ్యి అసలు ఏమీ లేవు, కంట్రోల్ బియ్యం లేవు, ఏమీ. పోలేపల్లి రాజీవ్ గృహకల్ప కాలనీలో సీఎం పర్యటిస్తున్న సమయంలో స్థానికులు అడుగడుగునా అడ్డు తగిలారు. రేవంత్ వచ్చి తమ ఇళ్లలోని పరిస్థితిని చూస్తారని కాలనీవాసులు ఆశపడ్డారు. కానీ సీఎం కాలినడక కాకుండా ఓపెన్ టాప్ జీప్లో వచ్చారు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి కారులో ఉండి హాయ్ చెప్పడానికి ఇక్కడికి వచ్చారా అని మండిపడ్డారు. దాదాపు 15 నిమిషాల పాటు జీపుపై ఉన్న సీఎం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడాన్ని గమనించారు. ఈ క్రమంలో కొందరు బాధితులు సీఎం జీపుకు అడ్డంగా వచ్చి కింద పడుకునే ప్రయత్నం చేశారు. తమ గోడును సీఎంకు చెప్పేందుకు వెళ్తున్న పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండు చూసిండు పోయిండు, మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లాడడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లాడడానికి? ఏం చూసుకున్నారు? 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం. అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని, చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా, ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి అసలుకి? ముఖ్యమంత్రి రేవంత్ మైక్ తీసుకుని మాట్లాడుతుండగా కాలనీవాసులు నినాదాలు చేశారు. ప్రచారం వద్దు, సాయం చేయండి అంటూ నినదించారు. ఇంటికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని చెప్పే సమయంలో అన్ని వైపుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీరిచ్చే 10,000 రూపాయలకు ఒక్క సామాను కూడా రాదు, మీ 10,000 వద్దు, మీరొద్దంటూ చేతులెత్తి నినాదాలు చేశారు. కష్టాల్లో ఉంటే సాయం చేయకుండా పోలీసులతో దౌర్జన్యం ఏంటని జనం నిరసన వ్యక్తం చేశారు. ఎంతమందిని అడ్డుకుంటారంటూ పోలీసులకు ఎదురు తిరిగారు వరద బాధితులు. గత ప్రభుత్వంలో ఇలా జరిగితే కేసీఆర్ గారు 2-3 గంటల్లో ఏం జరిగినా సరే తీసుకొని వచ్చి 2-3 గంటల్లో అదే అజయ్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక 1 అవర్ 2 అవర్స్లో కానీ లాస్ట్ టైం జరిగిన చిన్న మిస్టేక్లో ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు ఒక గంట 2 గంటల్లో వాళ్ళు ప్రభుత్వం చొరవ తీసుకొని చూశారు. ఇవాళ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి 9 సీట్లు ఇచ్చినా సరే మా ఖమ్మం నుంచి ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా సరే ఇంతవరకు రాకోకుండా కనీసం రెస్పాన్స్ లేకోకుండా ప్రభుత్వం జనాలకు ఆగ్రహాలు తెప్పిస్తున్నారండి. 2 రోజులుగా నీళ్లలోనే ఉన్నప్పటికీ తమను పట్టించుకున్న వారే లేరని చెప్పడానికి సీఎం వద్దకు వెళ్తుండగా పోలేపల్లి కాలనీ మహిళల్ని మగ పోలీసులు పక్కకు లాగేశారు. పోలీసుల తీరుపై మహిళలు, స్థానికులు మండిపడ్డారు. సీఎం పర్యటనకు కొద్ది గంటల ముందు మున్సిపల్ అధికారులు ఖమ్మంలోని బొక్కలగడ్డ ప్రాంతంలోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా తొలగించి బ్లీచింగ్ చల్లారు. 2 రోజులుగా తమ ఇబ్బందుల్ని పట్టించుకొని అధికారులు ఇప్పుడొచ్చి శుభ్రం చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడు సీఎంకు తెలియజేసేలా ఆ ట్రాక్టర్లలోని వ్యర్థాలను అక్కడి రోడ్డుపై పోయించి నిరసన తెలియజేశారు. సార్ మార్పు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కదా, మార్పు కావాలంటే ఇదేనా? మాకు ప్రాణపాయం ఉందని ఇప్పటికీ 10 మంది చాలా మంది ధర్నాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. పోయినసారి మైకులు వచ్చాయి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు, మాకు ఇంటిమేషన్ కూడా లేదండి. మాకు భారీ వర్షంతో తమ కాలనీ ముంపునకు గురైతే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని జిల్లాలలో బాధితులు ఫైర్ అయ్యారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రోత రాజకీయాలు మానుకుని వరద బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 3,000 కుటుంబాలు నష్టపోయినట్లు తెలిపారు. చనిపోయిన బాధితులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు ప్రకటించాలన్నారు. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన 9 మందిని కూడా ప్రభుత్వం కాపాడలేకపోయిందని ఖమ్మం ప్రజలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళకు మంచి సహకారం అందించండి, ఆ కుటుంబాలను కాపాడండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. బాధితులు మీ మీద కోపానికి వస్తుంటే నువ్వు మా మీద కోపానికి వస్తావేంటే నీ వైఫల్యాన్ని
ఇలా ప్రజలు ఏం తిడుతున్నారు ఖమ్మంలో టీవీలో చూస్తారేమో, మనం సోషల్ మీడియాలో చూస్తలేమా? బాధితులు నీ ప్రభుత్వ పనితీరు బాగలేదని నీ మీద ఆగ్రహాన్ని వెలిపుచ్చుతుంటే నువ్వు తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేయి, కానీ మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది? మమ్మల్ని తిడితే తప్పులు ఏమైనా ఒప్పులు అవుతాయా? మమ్మల్ని తిట్టడం కాదు, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో, ఆపదలో ఉన్నటువంటి వరద బాధితుల కుటుంబాలను కాపాడు. ఆ కుటుంబాలకు ఇప్పటికీ చాలా మంది అలమటించిపోతున్నారు, వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు పోయినాయి, బట్టలు పోయినాయి, బియ్యం పోయింది, పప్పు పోయింది, పూర్తిగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. వాళ్ళకి సాయం చేయండి. రోత రాజకీయాలు మాని సహాయక చర్యల మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు వరదల్లో ఎవరైనా చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మీరే ప్రకటించారు. మీరు అడిగారు, డిమాండ్ చేశారు ఆ రోజు. మరి ఇవాళ మీరే ముఖ్యమంత్రి అయింది కదా, 25 లక్షల రూపాయలు అందించండి. ఆ రోజు మీరు అడిగిందే నేను అడుగుతున్నా, నేనేమి ఎక్కువ అడుగుతలేను. ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ రోజు వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు. ఆ రోజు మీరు మాట మీద ఉండే మనిషి అయితే, నిజాయితీ ఉంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా వరదల్లో తడిచిపోయి దాదాపు 3000 ఇండ్లు మునిగిపోయినాయి. ఖమ్మం ఒక్క పట్టణంలోనే 3000 కుటుంబాలు నిరాశ్రయులైనారు. వారు ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించండి. ఎందుకంటే వాళ్ళ బట్టలు, బియ్యము, పప్పు, ఉప్పు అన్ని పోయి. ఆ పిల్లలకు మళ్ళీ కొత్త పాఠ్య పుస్తకాలు ఇవ్వండి. ఆ పిల్లల ఫీజులన్నీ రద్దు చేయండి. వరదలు ముంచెత్తుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఎలాంటి ముందు జాగ్రత్త లేకపోగా కనీసం స్థానిక ప్రజలను అలర్ట్ చేయలేదన్నారు. రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యంతో ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారన్నారు. జరగాల్సిన నష్టమంతా జరగక పూల డెకరేషన్ స్టేజ్ మీద కూర్చుని వరదల మీద సమీక్ష చేసే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అని, వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సహాయక చర్యల్లో సీఎం, మంత్రులు ఎక్కడా కనబడలేదన్నారు. ప్రజలే స్వయంగా సహాయక చర్యలు చేసుకోవడం సర్కారుకు సిగ్గుచేటన్నారు. 3 మంత్రులు ఉండి అనాథలుగా ఉన్నామని ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల సాయం చేయాలని డిమాండ్ చేశారు. వరద బాధిత కుటుంబాలకు సీఎం, మంత్రులు క్షమాపణ చెప్పాలన్నారు. మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్రపోయినట్టుగా అనిపించింది. దురదృష్టం ఏంటంటే అందరు చూస్తుండగానే వివిధ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో గంటల తరబడి వేచి ఉండి సహాయం కొరకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ మన కళ్ళ ముందే చనిపోవడం అనేది ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. అసలు ముఖ్యమంత్రి అనే ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. కానీ ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని, వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగాళ్ళలో పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే డిమాండ్ చేసిండో, చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ఇండ్లు డ్యామేజ్ అయిన ఇండ్లకు 2.5 నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, వర్షాల వల్ల ఎఫెక్ట్ అయిన ఇతర ప్రజలందరికీ 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేసిండో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకైనా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి.
ప్రజల మధ్యలో ఉండండి, కింది స్థాయి అధికారులకు అందుబాటులో ఉండండి. తప్పకుండా నిన్న జరిగిన సంఘటనలన్నిటికీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి మంత్రివర్గమే బాధ్యత వహించాలి. జరిగిన దానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆ చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు అడగాలి. వీళ్ళు ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి. మరి ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేటలో, బేగంపేటలో 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి. మంత్రి నేను ప్రయత్నం చేసినా అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పని చేసిండు? నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిండా? ఇంతకు మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా, కార్యక్రమంలో ఉన్నాడా? ఏం రహస్యమంతనాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి? ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పని చేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, భయపడుతుంటే, తిండి కొరకు, మనుషుల కొరకు ఆహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి నిన్న ఉదయం సాయంత్రం వరకు.